హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్ గాయత్రి వ్లాగ్స్. ఇవాల్టి వీడియో ఏంటంటే మా ఊర్లో బోనాలు ఏ విధంగా జరుపుతారో చూడండి. పూర్తి వీడియో. ఇక్కడ వచ్చేసరికి దేవునికి పొద్దున్నే లేసేసి దీపారం అన్నీ చేసి ఈ విధంగా బోనాలన్నీ తయారు చేసిందనమాట మా అమ్మ. ఈ విధంగా అన్నీ రెడీ అయినాయి. తర్వాత ఇక్కడ నేనే చూపిస్తున్నా. నేను చీకట్లో 5కి లేసి ముగ్గేసిన. ఎట్లా ఉందో కమెంట్ చేయండి. నాకు అంతగా ముగ్గులు రావు, వచ్చింది అదొకటే. మా ఊర్లో వచ్చేసరికి ఇట్లా తప్పెట్టు కొట్టుకుంటూ వస్తారనమాట. వీధి వీధికి వచ్చి అందరూ వీధిలో ఉన్న వాళ్ళందరూ బోనాలు తీసుకొని పోతారు. ఈ విధంగా దారం దగ్గరికి పోయిన తర్వాత ఫస్ట్ బోనం పెట్టిన తర్వాత ఇంక అందరు బోనం పెట్టి ఈ విధంగా మేకలు కానీ పొట్టేలు కానీ అట్లా కోసుకుంటారు అనమాట. మేమైతే మాది ఒకటి పుంజు కోసినాం. అందరు వచ్చి ఫస్ట్ గంగమ్మ దగ్గర బోనం పెట్టి ఈ విధంగా కోస్తారనమాట. ఆ తర్వాత అంకాలమ్మ ఊరి చివరిలో ఉంటుంది కదా, అంకాలమ్మ కాడ, తర్వాత పోతులయ్య కాడ, పోలారమ్మ దగ్గర బోనం పెట్టి ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా వంటలు చేసుకోవడమే. మేము వచ్చేసరికి ఒక నాటుకోడి కోసినాం కదా, దాని పులుసు, మటను, తర్వాత బగారా రైస్ లాగా చేసుకొని దాంట్లోకి రైతా, వడలు చేసుకున్నాము. మటన్ పులుసు, నాటుకోడి ఇవన్నీ భలే కుదిరినాయి, బాగా టేస్టీగా ఉన్నాయి. ఇంకా ఏముంది, ఆకలేసింది, మెక్కేయడమే. ఇట్లా జాతర ఉన్నప్పుడు ఇట్లా తీసుకొని వస్తారు కదా బొమ్మలు, మీకు గుర్తుందా? ఆ రోజే ఏమైందంటే ఈవినింగ్ ఈ విధంగా ఆంజనేయ వేషం వేసుకొని వచ్చినారన్నమాట. అందుకని వీడియో తీసిన. అప్పట్లో అయితే చిన్నప్పుడు ఇంకా ఎక్కువ మంది వచ్చేవాళ్ళు, ఇప్పుడు తక్కువ. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.